తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఈవ్ టీజర్స్ భరతం పడుతున్న పోలీస్ ఆఫీసర్. పేరు డాక్టర్ పి లావణ్య నాయక్, డీసీపీ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్, హైదరాబాద్. ఈ వయసు వాళ్ళు కూడా ఈవ్ టీజింగ్ చేస్తారా అని ఆశ్చర్యపోయే సంఘటనలు ఉన్నాయి. ఎప్పుడైతే మహిళలు బయటకు వచ్చి గుళ్ళకి గోపురాలకి వెళ్తున్నా కూడా ఏదైనా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున బయటికి రావడం అనేది జరుగుతుంది. వారికి ఎక్కువగా హైదరాబాద్లో ఏ ప్రాంతంలో ఎక్కువ జరుగుతుంటాయి? ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పార్క్స్, మైండ్ సెట్ ఉన్న వాళ్ళు బస్ స్టాపుల్లో కానివ్వండి, బస్సుల్లో కానివ్వండి, కాలేజ్ల వద్ద కానివ్వండి. ఆన్ రికార్డ్గా మీరు పట్టుకుంటారా, లేదా రికార్డ్ చేసి రేపు ఎవిడెన్స్ కోసం, లేదు చిన్న డౌట్ వచ్చిందని పట్టుకుంటారా, లేదు కంప్లైంట్ వచ్చిందని పట్టుకుంటారా? కంప్లైంట్ వచ్చిందని పట్టుకునేది ఒక రకము, వీడియో రికార్డింగ్ చేసి వాళ్ళని ఎవిడెన్స్తో పట్టుకోవడం ఒక రకము. వెన్ ఇట్ కమ్స్ టు మైనర్ పిల్లలు ఇలాంటి ఆకతాయి పనుల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళని మీకు సిటీలో ఎన్ని ఉంటాయి హాట్స్పాట్స్? అరౌండ్ 400 వరకు ఉన్నాయి. భరోసా ధరకి ఎలాంటి కేసులు వస్తుంటాయండి? భరోసాలో మ్యాట్రిమోనియల్ కేసెస్ చూడము. చిన్న పిల్ల 2 years పాప నుండి లేదా బాబు నుండి 60 years ఓల్డ్ లేడీ వరకు ఎవరికి సెక్షువల్ అబ్యూస్ అయినా, టు బ్రింగ్ ద విక్టిమ్ అవుట్ ఆఫ్ ట్రామా అండ్ సపోర్ట్ హర్ టిల్ షీ బికమ్స్ నార్మల్. మ్యాట్రిమోనియల్ కేసులు కానీ వచ్చినప్పుడు కానీ, 498 కేసు వచ్చినప్పుడు మీ రియాక్షన్ లేకుంటుందండి? మోసం చేయాలి అనే ఉద్దేశం ఉన్నవాడు అది ఎక్కడున్నా ఇలాంటి సిచ్యువేషన్స్ అమ్మాయిలు జీవితాంతం సఫర్ అవ్వాల్సింది. అతను చదువుకున్నవాడా, చదువు లేనివాడా, కనీసం బేసిక్ క్వాలిఫికేషన్స్ అయినా ఉన్నాయి. ముదురుతో మాట్లాడాలి ఆడపడుచు అనుకుంటే ఆవిడ ఫోన్ చేయాలి కదా, నేను చేయకూడదు అంటే ఈ రిలేషన్ కూడా దీన్ని డిస్టర్బ్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్ టు బీ హ్యాపీ టుగెదర్, వైఫ్ షుడ్ రెస్పెక్ట్ హస్బెండ్స్ ఈగో అండ్ హస్బెండ్ షుడ్ రెస్పెక్ట్ వైఫ్స్ సెంటిమెంట్స్. ఎందుకంటే అమ్మాయిలు దే ఆర్ వెరీ సెన్సిటివ్. వాళ్ళు ఏదైనా సెంటిమెంట్ అనుకున్నారు అంటే హస్బెండ్స్ ఈగోని ఎప్పుడు కూడా యూ షుడ్ కీప్ ఇట్ సాటిస్ఫైడ్. డోంట్ అన్నెసెసరీలీ ఛాలెంజ్ హిజ్ ఈగో. నువ్వేనా సంపాదించేది, నేను సంపాదించలేనా, నాకెంతుంది సంపాదన, అసలు నీకు ఎంతుంది సంపాదన? దిస్ ఈజ్ రాంగ్ బికాజ్ మెన్ థింక్ డిఫరెంట్లీ, విమెన్ థింక్ డిఫరెంట్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ కాంక్రీట్ చెంగుల్లో అవే కనిపిస్తున్నాయి కదా, మరి ఎలా మీరు యాక్టివ్ చేస్తారు? అయితే వీ హ్యావ్ అన్ robust AHTU. వీ కండక్ట్ ర్యాండమ్ చెక్స్, ర్యాండమ్ రైడ్స్, ఇవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. డబ్బులన్నీ ఆయన తీసుకుంటాడు కదా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఈవ్ టీజర్స్ భరతం పడుతున్న పోలీస్ ఆఫీసర్. పేరు డాక్టర్ పి లావణ్య నాయక్, డీసీపీ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్, హైదరాబాద్. లావణ్య నాయక్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిందని రకరకాల ప్లేస్లో పనిచేస్తూ ప్రజెంట్ ఉమెన్ అండ్ సేఫ్టీ వింగ్ డీసీపీగా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్లో పెద్ద ఎగ్జిబిషన్, ఆ ఎగ్జిబిషన్లో ఈవ్ టీజర్స్ ఎంతమంది ఉన్నారో అందరినీ చాలా చక్కగా షాడో చేసుకుంటూ పట్టుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎగ్జిబిషన్ అయిన తర్వాత కూడా మనం పిలిపించి కౌన్సిలింగ్ చేయడం కాకుండా హైదరాబాద్లో కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. ఆ బ్లాక్ స్పాట్స్లో ఒక షాడో పార్టీ పెట్టడం, వాళ్ళని ఎవరైతే ఈవ్ టీజింగ్ అవుట్ చేస్తున్నారో, రిపీట్గా చేస్తున్నారో వాళ్ళని కేసులు పెట్టడం, ముందు కౌన్సిలింగ్ తర్వాత కేసులు, అరెస్టులు చేస్తున్నారు. వాళ్ళు దొరికిన ఈవ్ టీజర్స్ ఎక్కువగా మేజర్స్ ఎంతమంది ఉన్నారు, మైనర్స్ ఎంతమంది ఉన్నారు విషయంతో పాటు మేడం ఇప్పుడు ఎక్కువగా భరోసా మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. భరోసా మహిళలకి, బాధిత మహిళలకు ఏ విధంగా భరోసా ఇస్తుంది, ఎంతమంది రీజాయిన్ అవుతున్నారు, అటువంటి వాళ్ళని ఏ విధంగా కౌన్సిలింగ్ చేస్తున్న విషయాన్ని మేడం తెలుసుకోండి. మేడం నమస్తే. నమస్తే అండి.
ఈవ్ టీజర్ ఎగ్జిబిషన్లో ఇటీవల కాలంలో పెద్ద ఫోకస్ అయింది. దాదాపు వందలాది మంది, లక్షలాది మంది వస్తుంటారు. కానీ మీ దగ్గర వందలాది మంది, వేలాది మంది ఈవ్ టీజర్స్ పట్టుకోవడం, మీ వాళ్ళే మఫ్టీలో తిరగడం, వాళ్ళని పట్టుకోవడం అదొక సెన్సేషన్ అయింది. సాధారణ ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత మర్చిపోతారు, కానీ వాళ్ళు మర్చిపోయిన మీరు మాత్రం మర్చిపోకుండా వాళ్ళని పట్టుకురావడం, కౌన్సిలింగ్ చేయడం చేస్తున్నారు. మీకు ఎగ్జిబిషన్లో అంటే సిటీలో చాలా బ్లాక్ స్పాట్స్ కనిపిస్తుంటాయి, ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో ఉంటాయి. కానీ ఎగ్జిబిషన్ మీద ఎందుకు ఫోకస్ చేస్తారు? మొత్తం టోటల్గా ఆపరేషన్ అంటే జనవరి నుండి ఫిబ్రవరి 14 వరకు ఆ జరిగిన గ్యాప్లో ఎంతమంది పట్టుకున్నారు? అందులో మేజర్స్ ఎంతమంది, మైనర్స్ ఎంతమంది? వాళ్ళ కౌన్సిలింగ్ అరెస్ట్ చేసి పంపించడమా, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి అరెస్ట్ చూపించడమా? ఇవన్నిట్లో కన్నా ఇంపార్టెంట్, ఇందులో ఈ వయసు వాళ్ళు కూడా ఈవిటీజింగ్ చేస్తారా అని ఆశ్చర్యపోయే సంఘటనలు ఉన్నాయా? థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ అండి. మనము షీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎంటైర్ ఇయర్కి ఒక క్యాలెండర్ ప్రిపరేషన్ ఉంటుంది. అచ్చా. ఎంటైర్ ఇయర్లో మనకు వచ్చే మేజర్ ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్తో మనం మొదలు పెట్టుకుంటే జనవరి 1వ తారీఖు, అట్లాగే ఫుడ్ ఫెస్టివల్ అండ్ కైట్ ఫెస్టివల్ జనవరి నెలలో జరిగే ఆ ఫెస్టివల్ కానివ్వండి, అట్లాగే మనకి జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 దాకా యాన్యువల్గా కండక్ట్ చేసే ఎగ్జిబిషన్ కానివ్వండి, ప్రతి నెలలో ఇంపార్టెంట్ డేస్ ఎప్పుడైతే మహిళలు బయటకు వచ్చి గుళ్ళకి గోపురాలకి వెళ్తున్నా కూడా, ఏదైనా షాపింగ్ ఫెస్ట్ లైక్ ఎగ్జిబిషన్ ఉన్నా కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున బయటికి రావడం అనేది జరుగుతుంది. వారికి మేమున్నాము అనే భరోసా ఇస్తూ అక్కడ ఆకతాయిలు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి మేము స్ట్రెంథన్ చేసినటువంటి షీ టీమ్స్ని రంగంలోకి దించడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఏ మనిషికైనా తను ఫ్రీడమ్తో బతకాలని అనుకుంటారు. కానీ అమ్మాయిల విషయానికి వచ్చేసరికి ఇంట్లోంచి నేను బయటకు వెళ్తాను అనగానే, అది కూడా సాయంత్రం వేళలు ముఖ్యంగా అనగానే పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ చెప్పేది ఏంటి అంటే, జాగ్రత్త, ఈ టైంలో నువ్వు ఒంటరిగా వెళ్ళడం అవసరమా, ఈ టైంలో నువ్వు ఫ్రెండ్స్తో వెళ్ళడం అవసరమా, ఈ టైంలో నువ్వు అసలు బయట తిరగడం అవసరమా. ఎందుకు అలాంటి ప్రశ్నలు వస్తున్నాయంటే, మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కనుక మనం చూసుకుంటే ఎంతోమంది ఈవ్ టీజర్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాచుకొని ఉంటారు అనే ఒక నమ్మకం. దానికి అగెన్స్ట్గా షీ టీమ్స్ మిమ్మల్ని కాపాడడానికి ఉన్నాయి అనే నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి మేము స్ట్రెంథెన్డ్ షీ టీమ్స్ని డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. షీ టీమ్స్ని ఐడెంటిఫై చేయకుండా వాళ్ళ కదలికలు అన్నీ కూడా మఫ్టీలో ఉంటాయి అండ్ క్యాజువల్ వేర్లో ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు చేసే పని నిఘా పెట్టి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని పట్టుకోవడం. ఇవి ఒకటే కాకుండా, అంటే యాన్యువల్ ఈవెంట్ క్యాలెండర్ క్రియేట్ చేసుకొని దానికి తగ్గట్టు షీ టీమ్స్ని వాడడమే కాకుండా, మేము ఇయర్ లాంగ్ ఏవైనా ఇంపార్టెంట్ డేస్ కానివ్వండి, ఏదైనా ఈవెంట్, చిన్న చిన్న ఈవెంట్స్ ఎక్కడైనా ఉన్నా కూడా మా వాళ్ళు కవర్ చేస్తుంటారు. ఇది కాకుండా మాకు వచ్చే పిటిషన్స్ వాటిని హ్యాండిల్ చేస్తుంటారు. అండ్ మేము ఇంతకుముందే ఐడెంటిఫై చేసి పెట్టుకున్నటువంటి, మీరు బ్లాక్ స్పాట్స్ అంటున్నారు, మేము వాటిని హాట్ స్పాట్స్ అంటాము. అది కాలేజీల దగ్గర కావచ్చు, స్కూళ్ళ దగ్గర కావచ్చు, మాల్స్ దగ్గర కావచ్చు, ఇతరత్ర ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ షాండీ కావచ్చు, ఎక్కడైనా సరే నిఘా అనేది షీ టీమ్స్ వాళ్ళ ద్వారా పెట్టడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇదే కాకుండా లేట్ ఇన్ ద నైట్ ఫ్రమ్ 10 PM టు నెక్స్ట్ డే మార్నింగ్ 7 AM వరకు కూడా వన్ షీ టీమ్ ఈజ్ యాక్టివ్లీ పాట్రోలింగ్ ఇన్ ఎంటైర్ హైదరాబాద్ సిటీ. ఈవెంట్లప్పుడు మీరు అలర్ట్ అవుతుంటారు కాకుండా రెగ్యులర్గా కూడా జరుగుతుంటాయి. మీరు చెప్తున్నట్టు మార్నింగ్ కాలేజ్ టైంలో కానీ, ఆఫీస్ టైంలో కానీ, రిటర్న్ వస్తున్న టైంలో కానీ. ఎక్కువగా హైదరాబాద్లో ఏ ప్రాంతంలో ఎక్కువ జరుగుతుంటాయి? ముఖ్యంగా ఏ టైంలో ఎక్కువ జరుగుతుంటాయి? ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పార్క్స్, ఇట్లాంటి ప్లేసెస్లో ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ టైమింగ్స్ యూజువలీ స్కూల్ టైమింగ్కి ముందు, స్కూల్ టైమింగ్ తర్వాత. ఇట్లాంటి వాళ్ళు రిపీటెడ్గా చేసేవాళ్ళు, ఆ యొక్క మైండ్ సెట్ ఉన్నవాళ్ళు బస్ స్టాపుల్లో కానివ్వండి, బస్సుల్లో కానివ్వండి, కాలేజ్ల వద్ద కానివ్వండి, ఈ చిన్న చిన్న చాట్ బండార్లు, చిన్న చిన్న చాట్ బండ్లు, ఇట్లాంటి ప్లేసెస్లో, క్రౌడ్ ఎక్కువగా గ్యాదర్ అయ్యే ప్లేసెస్లో ఉండడం అనేది మేము అబ్జర్వ్ చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇది ఆన్ రికార్డ్గా మీరు పట్టుకుంటారా, లేదా రికార్డ్ చేసి రేపు ఎవిడెన్స్ కోసం
లేదు చిన్న డౌట్ వచ్చిందని పట్టుకుంటారా, లేదు కంప్లైంట్ వచ్చిందని పట్టుకుంటారా? కంప్లైంట్ వచ్చిందని పట్టుకునేది ఒక రకము. మాకు ఇన్ఫర్మేషన్ ఉండి ఆ హాట్స్పాట్లో రెగ్యులర్గా ఈవ్ టీజర్స్ వస్తున్నారు అంటే అక్కడ వెళ్ళి వీడియో రికార్డింగ్ చేసి వాళ్ళని ఎవిడెన్స్తో పట్టుకోవడం ఒక రకము. వెన్ ఇట్ కమ్స్ టు మైనర్ పిల్లలు ఇలాంటి ఆకతాయి పనుల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళను పట్టుకోవడము, వాళ్ళ పేరెంట్స్ని పిలిపించడము, పేరెంట్స్కి వాళ్ళ ముందరే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీటితో పాటు మీరు కొన్ని డెకాయ్ ఆపరేషన్ కూడా చేస్తున్నారట కదా, మీ వాళ్ళని పంపించి? డీకాయ్ ఆపరేషన్స్ కూడా చేస్తాము. కాకపోతే నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ డీకాయ్ ఆపరేషన్ కానీ నేను కమిట్ అయ్యాను అనుకోండి, మా డిస్గైజ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో కానీ కొన్ని ప్లేసుల్లో మీ వాళ్ళు డెకాయ్ చేస్తున్నప్పుడు మీరు వాడిన వెహికల్స్ అక్కడ ఉండడం బట్టి ఇక్కడ పోలీస్ ఉంది అని ఒక సిమ్టమ్స్ బయటకు రావడం, దాంతో అలర్ట్ అవుతున్నారు అంతా కూడా. అట్లాంటి ప్లాన్ చేసినప్పుడు ఇంత ఓపెన్గా బండిలో దిగి కార్లోంచి బయటకు వచ్చి అలా చేయడం అనేది ఉండదు. వీ ఆల్సో మేక్ ష్యూర్ దట్ వీఆర్ టేకింగ్ ఇనఫ్ కొన్ని బస్ స్టాండ్లో ఆ బండి కనబడగానే అలర్ట్ అవుతున్నారండి. ఆ బండి అన్నప్పుడు ఇట్ ఈస్ ఏవీ వెహికల్ డిస్ప్లే. ఇట్ ఈస్ అ డిస్ప్లే వెహికల్ అబౌట్ వాట్ ఆర్ ద సేఫ్టీ మెజర్స్ దట్ వీ నీడ్ టు టేక్, వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ఎ ప్రిడేటర్. ఎవరైనా మనల్ని వెంబడబడుతున్నారంటే వాళ్ళని ఎలా గమనించాలి అండ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, అట్లాంటివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ వెహికల్స్ ఉంటాయి. ఓకే, అది ఎంటైర్ కమిషనరేట్లో ఎవ్రీడే 8 నుండి 10 ప్లేసుల్లో డిస్ప్లే అనేది జరుగుతుంది. అండ్ ఖచ్చితంగా దానిపైన కూడా అది రాగానే మిగిలిన వాళ్ళు అలర్ట్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. మరి వాళ్ళని పట్టుకోవడం, డీవీ టీచర్ని ఐడెంటిఫై చేయడం, కంప్లైంట్ ఇవ్వడం, మీరు అలర్ట్ చేయడం కాకుండా కొన్ని స్టేట్స్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే అమ్మాయిలకి ఏ విధంగా అటువంటి ట్రాక్ చేయాలి, భయపడి పారిపోకుండా లేదా డైల్ 100కి పంపకుండా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా నేర్పుతున్నారు కొన్ని స్టేట్స్లో. ఆ విధంగా మీరు ఏమైనా తీసుకుంటున్నారు? అమ్మాయిలకి ముఖ్యంగా మేము కలుగజేసేది ఏంటంటే అవేర్నెస్ సెషన్స్. మనం అనుకున్నట్టు టార్గెట్ అవేర్నెస్ సెషన్స్ అన్నీ కూడా కాలేజీలు, స్కూళ్ళలో చేస్తాము అనుకుంటాము. కానీ మేము ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళి లైవ్గా బస్ స్టాండ్లోనే అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టేస్తాము. లైవ్గా కాలేజ్ దగ్గరే అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టేస్తాం, మాప్ డాన్స్ లాగా. వి డూ దాట్. అండ్ ముఖ్యంగా మేము టైమింగ్స్ కూడా పిల్లలకి స్కూల్కి ముందు, స్కూల్ తర్వాత అలా ప్రాపర్గా టైమింగ్ చేసుకొని మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. కానీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా నేర్పితే బెస్ట్ కదా? ఎస్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫీచర్స్ డ్యూరింగ్ ద అవేర్నెస్ సెషన్. మనం కాలేజీల్లో కానీ స్కూళ్ళలో కానీ అవేర్నెస్ సెషన్ పెట్టినప్పుడు ఈవ్ టీజింగ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈవ్ టీజర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ దానికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు అవి కూడా మేము చెప్పడం అనేది జరుగుతుంది. కొన్ని స్టేట్లో ఎవరో వస్తారు కాపాడతాను కాకుండా మన రక్షణ మనమే తీసుకోవాలని సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పుతుంటారండి. డెఫినెట్లీ అండి. మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ముఖ్యంగా అమ్మాయిలకి పెప్పర్ స్ప్రే అనేది వైడ్గా పబ్లిసిటీ ఇస్తాము. పెప్పర్ స్ప్రే దగ్గర పెట్టుకుంటే కూడా మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి, అట్లాగే వాళ్ళ మొబైల్ ఫోన్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఉన్నప్పుడు అట్లాంటి యాక్టివిటీని రికార్డ్ చేసి మాకు షీ టీమ్స్కి ఇచ్చినా కూడా వీ విల్ టేక్ యాక్షన్ ఆన్ దాట్. కానీ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటే అక్కడికక్కడ వాళ్ళు ఫైట్ చేసే ధైర్యం కూడా వస్తుంది కదండి. ఎస్, సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించి కొన్ని టెక్నిక్స్ అనేవి మేము నేర్పించడం అనేది జరుగుతుంది. సెలెక్టెడ్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఈ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఓకే, అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి ఇంటికి వచ్చే వరకు ఏం జరిగినా మీరు భరోసా ఉన్నారు, పోలీస్ అంది. కానీ ఆఫీస్లో కూడా జరుగుతుంటాయి, అప్పుడు ఏం చేయాలండి? ఆఫీస్లో జరిగిన దానికి మీరు ఇంతకుముందు విని ఉంటారు, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్, పాష్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది. దానిలో భాగంగా ప్రతి ఆఫీస్ వాళ్ళ కంపెనీకి సంబంధించి లేదా వాళ్ళ ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఖచ్చితంగా ఫామ్ అవ్వాలి. మినిమం 5 people తోటి అది ఫామ్ అవ్వాలి. అండ్ ద చైర్మన్ షుడ్ బీ అ ఉమెన్. అండ్ మిగిలిన మెంబర్స్తో పాటు ఒక ఎక్స్టర్నల్ మెంబర్ టు ఎన్ష్యూర్ దట్ న్యూట్రల్ ఎంక్వైరీ ఈజ్ డన్. అంటే అతనికి అన్యాయం జరగకుండా ఈమెకి న్యాయం జరిగేటట్టు ఎంక్వైరీ జరుగుతుందా లేదా అనేది గమనించడానికి ఒక ఎక్స్టర్నల్ మెంబర్ని కూడా ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకోవాలి. ఈ దిశగా మన హెచ్సిఎస్సి తరఫు నుండి, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫు నుండి రెగ్యులర్గా ఏవైతే కంపెనీలు పాష్ కమిటీస్ పెట్టుకోలేదో వాళ్ళని లెటర్స్ ద్వారా మోటివేట్ చేస్తూ
వాళ్ళని ఐసీస్ ఫామ్ చేయమని చెప్పి వాళ్ళు ఫామ్ అయ్యారా లేదా అని ఫాలో అప్ చేసి ఒక్కసారి ఫామ్ అయిన తర్వాత దాని మీద ఒక అవేర్నెస్ సెషన్ ఆ ఎంటైర్ కంపెనీకి అరేంజ్ చేయడం అనేది ప్రస్తుతం మేము ఫాలో అవుతున్నటువంటి ప్రొసీజర్. ఓకే, ఈ టీచింగ్ అనగానే 2-3 రకాలు కనిపిస్తున్నాయండి. ఫిజికల్గా టచ్ చేస్తే మీరు అంటే గతంలో ఐపీసీ లాగా 354 పెట్టడం లేదు, ఇంకోటి ఎక్స్ట్రా లేదు, పోక్సో కానీ పెడుతున్నారు. కానీ కొంతమంది కావాలని అమ్మాయిల్ని మాటలతో కానీ చూపులతో కానీ వేధిస్తుంటారు. అటువంటి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఆ కేసులు ఏమైనా నిలబడే అవకాశం ఉందా? దీంట్లో ఏమవుతుందంటే దీనిని మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని డీకాయ్ ఒకటి కండక్ట్ చేస్తాము. డీకాయ్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద ప్రాపర్ వీడియో సర్వేలెన్స్ పెట్టి ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి హరాస్మెంట్ ఉందో దాన్ని ప్రాపర్గా రికార్డ్ చేసి అప్పుడు మేము మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఖచ్చితంగా దానిపై యాక్షన్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, మన ఈవెంట్లకు వద్దామండి. మీరు అన్నట్లుగా క్యాలెండర్స్ ఉంటాయి, ఒక పండగ అవ్వచ్చు, సంక్రాంతి అవ్వచ్చు, ఈవెంట్ జరుగుతున్నప్పుడు మీ వాళ్ళు కూడా అందులో కలిసి ఉంటారు, అటువంటి ఇన్విటేషన్స్ పట్టుకుంటారు. ఇప్పుడు ఎగ్జిబిషన్ వచ్చింది. ఎగ్జిబిషన్లో మీకు ఇన్ని కంప్లైంట్స్ వస్తే మీరు ఎందుకు అంత సీరియస్గా తీసుకున్న ఈవిటీజర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు? కంప్లైంట్ ఎక్కువ వచ్చే రాబట్టా, లేదు ఒరిజినల్గా ప్రొసీజర్గానే చేసుకొచ్చారా? యాజ్ అ ప్రొసీజర్ మేము ఖచ్చితంగా చేస్తాము. డ్యూరింగ్ ఎంటైర్ 45 day పీరియడ్ 4 teams ఆన్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. మనకి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యేది సాయంత్రం 4-5 అలా స్టార్ట్ అవుతుంది. అప్పటి నుండి అర్ధరాత్రి 12 వరకు మినిమం 4 teams అక్కడ మేము మెయింటైన్ చేయడం అనేది జరిగింది. యాజ్ అ రొటీన్ ఆఫీస్ వర్క్ ఈ యొక్క పనిని టేకప్ చేయడం అనేది జరిగింది. వీఆర్ లైక్, ఇప్పుడు మనము ఎట్లా ఉంటుంది, ఏదైనా పని టేకప్ చేసినప్పుడు మన ఫోకస్ ఎక్స్క్లూజివ్గా దానిపైనే ఉంటుంది. ఈ టీమ్స్ కూడా మొదటి నుండి ఎలా ట్రైన్ అయి ఉన్నాయంటే వాళ్ళ మెయిన్ అజెండానే ఈవ్ టీజర్స్ని ఐడెంటిఫై చేయడం అండ్ పికప్ చేయడం. సో దాంతో మేము ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ ఫోన్ కాల్స్ ద్వారా కన్నా కూడా సోషల్ మీడియా రిక్వెస్ట్ల ద్వారా మాకు ఎక్కడ ప్రాబ్లం అయింది అని వాళ్ళు సోషల్ మీడియా డిఎమ్స్ చేయడం వల్ల మేము కూడా ఆ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి ఎగ్జిబిషన్ ఏరియాలో ఏదైనా డార్క్ స్పాట్ ఉన్నా కూడా, బ్లాక్ స్పాట్ ఉన్నా కూడా మేము ఐడెంటిఫై చేసి ఆ ఏరియా మీద కూడా ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఓకే, మొత్తం టోటల్ ఎగ్జిబిషన్ పీరియడ్లో ఎన్ని కేసులు వచ్చాయండి? అందులో మేజర్ ఎంతమంది, మైనర్స్ ఎంతమంది? దాదాపు 240 వరకు మేము రెడ్ హ్యాండెడ్గా ఆకతాయిలను పట్టుకోవడం జరిగింది. అందులో మైనర్స్ 22 మంది ఉన్నారు. 22 మంది పేరెంట్స్ని కూడా తర్వాత పిలిపించి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ అనేది చేయడం జరిగింది. మేజర్ మిగిలిన వాళ్ళందరూ మేజర్ అరౌండ్ 10 to 15 వరకే. ఏమంటారండి వాళ్ళు? వాళ్ళు అంటే మేజర్ అంటే ఆల్రెడీ వాళ్ళు పెళ్ళి ఉంటుంది, పిల్లలు కూడా ఉంటారు కదా. సమ్టైమ్స్ వ్యాగబాండ్స్ ఉంటారు కదా, వ్యాగబాండ్స్ కూడా ఉంటారు. ఏమంటారండి వాళ్ళు? మాట్లాడుంటారు కదా. వాళ్ళు ఏం చెప్తారు, పొరపాటు అయిపోయింది, మళ్ళీ చేయము, మా ఫ్యామిలీ లైఫ్ ఉంది, మా లైఫ్ అంతా డిస్టర్బ్ అవుతుంది, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాకపోతే వాళ్ళని డిపెండింగ్ ఆన్ ద వీడియో ఎవిడెన్స్, క్వాలిటీ ఆఫ్ వీడియో ఎవిడెన్స్ మేము మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత 2 జైలు శిక్ష కూడా పడింది. ఎన్ని రోజులండి? ఒకరికి 2 రోజులు పడ్డట్టుంది, ఒకరికి 5 రోజులు పడ్డట్టు. ఈ మేజర్లో సీనియర్ సిటిజన్లు ఎట్లా ఉండే, ఎవరు దొరికారా? సీనియర్ సిటిజన్ ఇంతకుముందు ఆపరేషన్స్లో చాలా మంది దొరికారు. సీనియర్ సిటిజన్ 55-60 ఆ ఏజ్ వాళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారంటే, వాట్ డు ఐ కాల్ దెమ్, షాబీగా ఉంటారు. డిసిప్లిన్ ఉండదు, ప్రాపర్ పని కూడా సరిగ్గా చేసుకున్న వాళ్ళు కాదు. అంటే వాళ్ళు సైకో అంటారు నిజంగానే? యూజువల్లీ ఏమవుతుందంటే ఆల్కహాల్ అడిక్ట్స్ ఉంటారండి. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ వాళ్ళు అలా చేస్తుంటారు. ఎగ్జిబిషన్ అయిపోయిందండి, ఇంకా మీకు సిటీలో ఎన్ని ఉంటాయి హాట్స్పాట్స్? అరౌండ్ 400 వరకు ఉన్నాయి. ఈ 400 మీద ఫోకస్ ఉంటాయండి. కానీ ఇప్పుడు బస్సుల్లోని మెట్రోలో చేస్తే ఏం చేస్తారు? బేస్డ్ ఆన్ ద కంప్లైంట్ రిసీవ్డ్ ఇమ్మీడియట్గా వాడిని పికప్ చేసుకోవడం, ఐడెంటిఫై చేయడము అండ్ పికప్ చేసుకోవడం ఉంటుంది. వాడు చేసినటువంటి పనిని బట్టి. అంటే అంతేగాని మీరు ఫాలో అవడం ఉండదు బస్సుల్లో కానీ మెట్రోలో కానీ? లేదండి, బస్సుల్లో మేము ఫాలో అవుతాం. వెన్ ఎవర్ దెర్ ఈజ్ అన్ అక్యూట్ నీడ్. మాకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సడన్గా లాట్ ఆఫ్ పిటిషన్స్ అబౌట్ ఈవ్ టీజింగ్ ఆన్ ద బస్ వస్తాయి. వచ్చినప్పుడు మేము టీమ్స్ అనేవి మల్టిపుల్ డైరెక్షన్స్లో
ఓన్లీ బస్సెస్ని టార్గెట్ చేసుకొని పంపించడం అనేది జరుగుతుంది. అది ఎట్లా ఉంటుందంటే ఊడ్చే ప్రోగ్రామ్ లాగా అనమాట. అట్లా మేము డివైడ్ చేసుకొని టీమ్స్ని వి సెండ్ ఇట్ ఇన్ మల్టిపుల్ డైరెక్షన్స్. ఎక్కడైతే ముఖ్యంగా కంప్లైంట్స్ ఎక్కువ వచ్చాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్ ఉంది, పంజాగుట్ట ఉంది, ఇట్లాంటి ఏరియాస్. ఇటువైపు మనకి మలక్పేట్ ఉంది, మనకి ఓయూ ఏరియా ఉంది, తార్నాక ఆ ఏరియాలో కూడా బస్సెస్ చాలా తిరుగుతూ ఉంటాయి. వీటన్నింటినీ కూడా టార్గెట్ చేయడం అంటే కంప్లైంట్ వచ్చిన తర్వాత వెళ్ళకుండా సర్ప్రైజ్ చెకప్ చేస్తుంటారా? చేస్తుంటాం. ఓకే. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఈచ్ టీమ్కి ఒక రూట్ మ్యాప్ ఇస్తాం. ఆ రూట్ మ్యాప్లో భాగంగా వాళ్ళని ఆ ఏరియాలో ఉండే బస్సెస్లో కూడా ఎక్కి ఒక 1 hour 2 hours అది కూడా సర్వేలెన్స్ చేయమని చెప్పడం అనేది జరుగుతుంది. బట్ ఈవి టీచింగ్ జరుగుతుంది కానీ జరగబోతుందని కానీ ఈ ప్రాంతంలో ఎక్కువ ఉందని చెప్పాలంటే మీకు పర్టికులర్ నెంబర్ ఉందా, లేదంటే రొటీన్ డైల్ 100 అంటే? డైల్ 100 చేయాలి, దట్ ఈస్ వన్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి వాట్సాప్ చేయొచ్చు 9490616555 నంబర్కి. మీరు ఇలా జరిగింది, ఇన్సిడెంట్ వివరాలు ఇవి అని చెప్పి దానికి సంబంధించిన ఫోటోలు ఏమన్నా ఉంటే అవి యాడ్ చేసి మాకు వాట్సాప్ చేస్తే దాని మీద కూడా మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ వీ హ్యావ్ క్యూఆర్ కోడ్ ఆల్సో ఫర్ షీటింగ్. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కూడా మీరు మీ యొక్క కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ అమ్మాయిలు కంప్లైంట్ ఇస్తారు, కానీ తర్వాత మమ్మల్ని రివీల్ చేయదు, కుటుంబం పరుగు పోతుంది అని కొంతమంది భయపడతారు. రిటర్న్గా కూడా కంప్లైంట్ ఇవ్వరు, ఓన్లీ ఓరల్గా చెప్తారు. మరి అటువంటి కేసులు ఎలా మీరు డీల్ చేస్తారు? మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక 10 పిటిషన్స్ వచ్చినప్పుడు 5 నుండి 6 పిటిషన్లు అలాంటివే ఉంటాయి. నా ఐడెంటిటీ నేను రివీల్ చేయను అనే ఉద్దేశంతోనే ఉంటాయి. అట్లాంటప్పుడు మేము సీక్రెట్ వీడియో సర్వేలెన్స్ అనేది చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఆ పర్సన్ మీద యాక్షన్ తీసుకోవడం అనేది. కానీ కోర్టుకు వచ్చిన తర్వాత కంప్లైంట్ స్టేట్మెంట్ లేకపోతే కోర్టు డిమాండ్ యాక్సెప్ట్ చేయదు కదా. సమ్ టైమ్స్ టీమ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద కూడా చేస్తారు. కానీ మొత్తం మీద అయితే యూటీజర్ మీకు ఫోకస్ అంటారు. రైట్. నెక్స్ట్ మీ దగ్గర భరోసా దగ్గరికి ఎలాంటి కేసులు వస్తుంటాయండి? అక్కడ చాలా ప్యాథెటిక్ కేసులు కనిపిస్తుంటాయి. వచ్చిన వాళ్ళని రీజాయిన్ చేయడం మీ ఇంట్రెస్టా, లేదు ఆ అమ్మాయికి కావాల్సినట్టుగా విడగొట్టి పంపించడం మీ ఇష్టం? భరోసాలో మ్యాట్రిమోనియల్ కేసెస్ చూడము. భరోసాలో చూసేది ఏంటి అంటే సెక్షువల్ అబ్యూస్ కేసెస్. చిన్న పిల్ల 2 years పాప నుండి లేదా బాబు నుండి 60 years ఓల్డ్ లేడీ వరకు ఎవరికి సెక్షువల్ అబ్యూస్ అయినా భరోసాలో ఒక హోలిస్టిక్ అప్రోచ్ టు బ్రింగ్ ద విక్టిమ్ అవుట్ ఆఫ్ ట్రామా అండ్ సపోర్ట్ హర్ టిల్ షీ బికమ్స్ నార్మల్, ఇది అనేది జరుగుతుంది. దానికి పోక్సో కేసెస్ అండ్ రేప్ కేసెస్. దానికి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అ వన్ స్టాప్ సెంటర్ ఫర్ ద విక్టిమ్. అక్కడే రిజిస్ట్రేషన్ అవుతుంది, అక్కడే మెడికల్ ఎగ్జామినేషన్ అవుతుంది, అక్కడే సైకలాజికల్ సపోర్ట్ ఇస్తారు, అక్కడే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదైనా ఉండదండి. అక్కడే మనకి మెడికల్ రూమ్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అక్కడే జరుగుతుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఎస్ బికాజ్ మనకి వైద్య విధాన పరిషత్ డిఎంఈ అండ్ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ నుండి డాక్టర్స్ డిప్యూట్ చేయబడ్డారు ఇక్కడికి. 2 డాక్టర్స్ రౌండ్ ద క్లాక్ పనిచేస్తారు. అంటే గతంలో హాస్పిటల్కి తిప్పేవారు, అదేం లేదు. కానీ ప్రొవైడెడ్ ద విక్టిమ్ ఈజ్ నాట్ ప్రెగ్నెంట్. ఒకవేళ విక్టిమ్ ప్రెగ్నెంట్ అయితే మాత్రం we will send them to Nilofer General Hospital, maternity hospital. ఇన్ని వచ్చి ఉంటాయండి ఇప్పుడు కేసులు ఎక్కువగా. మీకు ఏజ్ గ్రూప్ ఏది ఉంటుంది? మ్యాక్సిమం కేసెస్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 14 నుండి 18 years వరకు ఉంటుందండి మ్యాక్సిమం. ఇందులోనే పోక్సో కేసెస్ విపరీతంగా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు అబ్బాయి అమ్మాయి తమ వయసుకు మించి బిహేవ్ చేయడము, తమ వయసులో చేయకూడని పనులు చేయడం వల్ల, అది కూడా వాళ్ళు కన్సెంట్ అంటారు, ఒకరికొకరు ఇష్టంతో చేశారంటారు, కానీ ఆ కన్సెంట్ కూడా చెల్లదన్నమాట. అట్లాంటి కేసులు మ్యాక్సిమం ఉంటాయి. దాని తర్వాత less than 12 years నోన్ పర్సన్ సెక్షువల్ అబ్యూస్ కేసెస్ చాలా ఉంటాయి. నోన్ పర్సన్ అంటే ఆ అమ్మాయికి తెలిసిన వ్యక్తి. ఇట్ కుడ్ బి ఏ టీచర్, ఇట్ కుడ్ బి ఏ డ్రైవర్, ఇట్ కుడ్ బి అన్ అటెండెంట్, it could be a relative, it could be the father himself. And adoptive father? It could be stepfather, it could be own father. There is a case where own father abused both his daughters and both his daughters became pregnant with him. What about mother ఏం చేస్తుందండి?
మదర్కి భయానికి వాళ్ళు చెప్పలేదు. మదర్కి చెప్పిన వెంబటే ఆ అమ్మాయి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది మదర్. బట్ ఇటువంటి కేసులు చూసినప్పుడు ఈవ్ టీజర్ కేసులు కానీ ఇటువంటి ఒకసారి కనపడినప్పుడు మీకు వాడు చూడగానే ఏమనిపిస్తుందండి? డిస్గస్ట్ వస్తుంది. ఎట్లా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అంటే చట్ట ప్రకారం పోవాలనుకుంటారా, లేచి లాగి ఒకటి కొట్టాలనిపిస్తుంది? టూ ఎమోషనల్ క్వశ్చన్. మీకు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగాను, మ్యాట్రిమోనియల్ కేసులు కానీ వచ్చినప్పుడు కానీ ఈ 498 కేసు వచ్చినప్పుడు మీ రియాక్షన్ లేకుంటుందండి, దానికి కూడా మీ కింద వస్తుంది కదా? ఎస్ నేను ఒకటే చెప్తానండి, మోసం చేయాలి అనే ఉద్దేశం ఉన్నవాడు వాడు ఎక్కడున్నా ఇలాంటి సిచ్యువేషన్స్ అమ్మాయిలు జీవితాంతం సఫర్ అవ్వాల్సిందే. అట్లాంటి వ్యక్తిత్వాన్ని పెళ్ళికి ముందే ఐడెంటిఫై చేయడం ఎంతో ముఖ్యం. ప్రేమ వివాహాల్లో ఏమవుతుందంటే ఈ ఐడెంటిఫై చేయడానికి వీళ్ళకి ఒక సపోర్ట్ మెకానిజం అనేది ఉండదు, పేరెంట్స్ కన్సెంట్ ఉండదు, పేరెంట్స్కి సంబంధించి ఇది ఉండదు. కాబట్టి ఒక లెవెల్ ఆఫ్ ఒక షీల్డ్ లేదు. ద చైల్డ్ ఈజ్ ఓపెన్ టు దట్ కైండ్ ఆఫ్ అబ్యూస్. రెండోది వచ్చేసి అతను చదువుకున్నవాడా, చదువు లేనివాడా, కనీసం బేసిక్ క్వాలిఫికేషన్స్ అయినా ఉన్నాయా, ఇట్లాంటివన్నా ప్రేమ వివాహంలో కనీసం అలర్ట్గా ఉండి చెక్ చేసుకోవాలి. కానీ ఆ పీరియడ్లో కనపడదు కదండి. ఆ పీరియడ్లో కనపడదు అనేదే మీరు కొద్దిసేపు పక్కన పెట్టి లాజిక్ని కొద్దిసేపు ముందుకు తీసుకురావాలి. బట్ వేరేజ్ అరేంజ్డ్ మ్యారేజెస్కి వచ్చినప్పుడు ఎట్లా ఉంటారంటే హస్బెండ్ విల్ బీ, నేను చూసిన ఎగ్జాంపుల్స్, హస్బెండ్ కంప్లీట్గా వాళ్ళ పేరెంట్స్కి సరెండర్ అయి ఉంటాడు. పేరెంట్స్ ఎలా చెప్తే అలా ఈమెతోటి చేయించడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది. వంగి విన్నదా సరే లేకపోతే ఆయన బిహేవియర్ ఒరిజినల్ రూపం అనేది బయటపడుతుంది. సో ఇట్లాంటివి కూడా కంప్లీట్గా సబ్సైడ్ అయిపోయి కంప్లీట్గా ఒక ఫ్యామిలీ సిస్టమ్ అంటే మదర్ ఫాదర్ని ఇగ్నోర్ చేయమని కాదు, వాళ్ళని దూరం పెట్టమని కూడా కాదు. అట్ ద సేమ్ టైం షుడ్ గివ్ మోర్ వాల్యూ టు వాట్ యువర్ వైఫ్ విషెస్. అట్లాంటిది అనేది జరగకుండా మనస్పర్ధలు పెరిగి వాళ్ళు ఇంకొకరిని ఎవరినైనా చూసుకొని ఈ అమ్మాయిని అబాండన్ చేసి పిల్లల్ని అబాండన్ చేసి ఇలాంటి కేసులు విపరీతంగా చూస్తూ ఉంటాం. కానీ మీ చెప్పిన ఎంబోలో ఉంది ఇంట్లో వాళ్ళ వెర్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇటు కన్న తల్లిదండ్రులని వదులుకోలేడు, కట్టుకున్న భార్యని వదులుకోలేడు. ఇంటికి రాగానే తల్లి ఒకవైపు తండ్రి వైపుకి చెప్తారు, భార్య ఒకవైపు చెప్తారు. ఇద్దరి మధ్య నేను సఫికేషన్ అవుతుంటానన్నది వాళ్ళ వెర్షన్. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఓకే, నేను ఒకటి చెప్తాను. మధ్య మార్గం అనేది ఇట్లాంటి హస్బెండ్స్కి మెయిన్ సొల్యూషన్. ఏ టాపిక్స్లో పేరెంట్స్ మాట వినాలి, ఏ టాపిక్స్లో భార్య మాట వినాలి అనేది చాలా ముఖ్యం. ఇట్ కుడ్ బి ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్కి సంబంధించి ఎంతమందిని కనాలి, ఎలా పెంచాలి, అట్లాంటి అన్నీ కూడా భార్య అడిగితేనే ఒక పద్ధతి. ఎందుకంటే షీ ఈజ్ అన్ ఈక్వల్ పేరెంట్ అక్కడ. వేరాజ్ ఎంటైర్ ఫ్యామిలీ కలిసి తీసుకోవాల్సిన డెసిషన్స్ ఉంటాయి. ఫ్యామిలీ పరంగా ఏదైనా ఫంక్షన్లో వాళ్ళని ఎలా చూడాలి, వీళ్ళని ఎలా చూడాలి, ఈ ఫంక్షన్ ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్ ఫ్యామిలీ రిలేటెడ్ ఏదైనా ఉంటే అవి పేరెంట్స్తో డిస్కస్ చేయాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బోత్ ఆఫ్ దెమ్ షుడ్ ఫీల్ అక్నాలెడ్జ్డ్. ఆ అక్నాలెడ్జ్డ్ అంటే మా ఒపీనియన్ కూడా నా కొడుకుకి ఇంపార్టెంట్, నా ఒపీనియన్ కూడా మా హస్బెండ్కి ఇంపార్టెంట్ అనే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటే ఇట్ విల్ బీ మచ్ ఈజియర్ ఫర్ యూ టు టైడ్ ఓవర్ సచ్ సిచ్యువేషన్స్. కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, అటు తల్లిదండ్రులైనా ఇటు భార్య అయినా కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళని మధ్య మార్గంగా నడిపించే ప్రయత్నం అనేది చేయాలి. ఒక్కగానొక్క కొడుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై ఓన్ సిచ్యువేషన్ మై హస్బెండ్ ఈజ్ ద ఓన్లీ సన్, ఆయనకి ఇంకో ఆప్షన్ లేదు. దట్ డస్ నాట్ మీన్ ఐ షుడ్ ఫార్గో మై wishes for fulfilling his wishes. At the same time, it does not mean that his parents should forgo everything for his, my wishes. అట్లా కాకుండా మధ్య మార్గంగా వెళ్తేనే అది సెట్ బ్యాలెన్స్ అనేది ఒకటి క్రియేట్. అందరూ మీ మామయ్యగారులాగా ఉంటారు కదా, మీకు మంచి ఎదుగుదల తీసుకొచ్చే మామయ్యగారు మీకు ఉన్నారు కాబట్టి మీరు హ్యాపీగా ఉన్నారు. అందరు మామూలు అలాగ ఉంటే సొసైటీ ఇప్పుడే బాగుంటుంది. కొంత మామూలకి అత్తలకి ఈగో ఫీలింగ్ ఉంటుంది. మీకు పొజిషన్లో చూడాలి,
ఒక ఏసీపీగా చూడాలని మీ మామయ్య గారు ఆయన కష్టపడ్డారు కాబట్టి మీరు ఈ సీట్లో కూర్చున్నారు, రైట్? ఎస్ ఎస్. కానీ అటువంటి అదృష్టం అందరికి దొరకదు. అప్పుడు ఏం చేయాలంట? దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ ఎ సెపరేట్ ఫ్యామిలీ. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అది ఇంట్లో పీస్ని ఇస్తుంది. ఇట్ విల్ గివ్ యూ అ లాట్ ఆఫ్ పీస్. కాబట్టి ఇఫ్ యూ ప్రిఫర్ పీస్ఫుల్గా ఉండాలి, నా మ్యారీడ్ లైఫ్ బాగుండాలి అని అనుకున్న వాళ్ళు దే క్యాన్ స్టే సెపరేట్లీ అండ్ గివ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ అటెన్షన్ టు దేర్ పేరెంట్స్. కానీ ఎక్కువ ఈగో ఫీలింగ్ అండి. ఈగో నుండి ఇవన్నీ స్ప్లిట్లు అవుతున్నాయి. అసలు ఈగో ఎవరు వస్తుంది అని భర్త తగ్గించుకోవాలా, భార్య తగ్గించుకోవాలా, ఇద్దరు తగ్గించుకోవాలి? సి ఐ టెల్ యూ వన్ థింగ్, మనకి ఇడ్ ఈగో అని రెండు ఉంటాయి. ఒక్కటి గమనించాల్సింది ఏంటి అంటే, ఈగో అనేది మనం ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు పర్సనల్ లైఫ్ని మీరు గివప్ చేసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ విత్ వైఫ్, వెదర్ ఇట్ ఈస్ విత్ పేరెంట్స్, వెదర్ ఇట్ ఈస్ విత్ బ్రదర్స్, వెదర్ ఇట్ ఈస్ విత్ సిస్టర్స్. ఇంకా పర్సనల్ లైఫ్ మీరు ఫర్గో చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈగో ఇట్ సెల్ఫ్ విల్ కిల్ ఎనీ రిలేషన్షిప్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. ఎంతమంది బ్రదర్స్ కొట్టుకోవట్లేదండి ఆస్తుల కోసము, ఈగో కోసము. వాడు నేను పెద్దోడిని, వాడే వచ్చి నాకు చెప్పాలి. ఇప్పటికీ వెన్ ఐ సీ ఇన్ అన్ యావరేజ్ ఇండియన్ ఫ్యామిలీ, వెన్ ఇట్ కమ్స్ టు లైక్ 2-3 సిబ్లింగ్స్ ఉన్న ఫ్యామిలీలో, నాకు ఫోన్ చేయలేదు, నేను నాకు ఫోన్ చేయకపోతే నేను ఎందుకు వస్తాను ఏదన్నా ఇంటి ఫంక్షన్కే, ఆమె ఫోన్ చేయలేదు, ఆయన ఫోన్ చేయలేదు, ఇలాంటి ఈగో ప్రతి రిలేషన్షిప్లో ఉంటుంది. అండ్ ప్రతి రిలేషన్షిప్ పాడవడానికి కూడా ఆ ఈగోజే ఫాల్స్ ఈగోస్. అవి దే డోంట్ బెనిఫిట్ యూ, దే కాజ్ హార్మ్ టు యూ. అట్లాంటి ఈగోసే చాలా మటుకు కూడా మనం గమనిస్తూ ఉంటాం. మరి అటువంటి సిచ్యువేషన్ ఉన్న ఒక ఫ్యామిలీకి ఒక మంచి అడ్వైజ్ ఇవ్వండి. వదిలితో మాట్లాడాలి ఆడపడుచు అనుకుంటే ఆవిడ ఫోన్ చేయాలి కదా, నేను చేయకూడదు అంటే ఈ రిలేషన్ కూడా దీని డిస్టర్బెన్స్ అవుతుంటుంది. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి హస్బెండ్ నుంచి పేరెంట్స్ అలాగా స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుండి. ఆడబిడ్డ పిల్లలు కదా. ఒక చాలా ఫేమస్ సేయింగ్ ఉంది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఏ గురువు గారు ఇది చెప్పారు, బట్ సమ్ ఆధ్యాత్మిక గురువు గారు ఈ సెంటెన్స్ చెప్పారు. ఇఫ్ యూ వాంట్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్ టు బీ హ్యాపీ టుగెదర్, వైఫ్ షుడ్ రెస్పెక్ట్ హస్బెండ్స్ ఈగో అండ్ హస్బెండ్ షుడ్ రెస్పెక్ట్ వైఫ్స్ సెంటిమెంట్స్. I'll repeat it for you. Wife should respect husband's ego and husband should respect wife's sentiment. Solution. ఎందుకంటే అమ్మాయిలు దే ఆర్ వెరీ సెన్సిటివ్. వాళ్ళు ఏదైనా సెంటిమెంట్ అనుకున్నారు అంటే, నువ్వు అట్లనే చెప్తావులే, నువ్వు చాలా చెప్తావు, ఇవన్నీ ఎవరు పట్టించుకుంటాడు అని హస్బెండ్ తీసి పారేసే కమెంట్స్ మనం చాలా కామన్గా చూసుకుంటాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హస్బెండ్స్ ఈగోని ఎప్పుడు కూడా యూ షుడ్ కీప్ ఇట్ సాటిస్ఫైడ్. డోంట్ అన్నెసెసరీలీ ఛాలెంజ్ హిజ్ ఈగో. నువ్వేనా సంపాదించేది, నేను సంపాదించలేనా, నాకెంతుంది సంపాదన, అసలు నీకు ఎంతుంది సంపాదన? దిస్ ఈజ్ రాంగ్ బికాజ్ మెన్ థింక్ డిఫరెంట్లీ, విమెన్ థింక్ డిఫరెంట్లీ. సో ఈ రెండు గనక మనం బ్యాలెన్స్ చేయగలిగితే ఐ థింక్ ఆల్ ఫ్యామిలీస్ విల్. కానీ కొంతమంది మీరు జనరేషన్లో ఉన్న కన్నా ఇప్పుడు మీరు సీనియర్ అయిపోయారు కాబట్టి ఇష్యూ జరిగినప్పుడు అప్పట్లో పేరెంట్స్ సపోర్ట్ వాళ్ళకే చేసేవారు. తప్పు నువ్వు అక్కడే ఉండాలి అని చెప్పేవారు. కానీ ఇప్పుడు పేరెంట్స్ లేదు నువ్వు వదిలిపెట్టి రా అంటున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం? అంటే అమ్మాయి తప్పున్నా తప్పు లేకపోయినా పేరెంట్స్ అమ్మాయికి నచ్చచెప్పి నువ్వు అక్కడే ఉండాలి, ఫైనల్ డే నీది అదే అని చెప్పేవారు. అంటే అలా అని కంప్లీట్ కాకుండా ఒకవైపు వాళ్ళకి వార్నింగ్ ఇస్తూనే. ఒక పాయింట్ మీరు నాతో అగ్రీ చేస్తారా? ఒకప్పటి కపుల్స్ కన్నా ఇప్పటి కపుల్స్ దే ఆర్ మోర్ ఇండిపెండెంట్ అని. డూ యూ అగ్రీ విత్ మీ? ఇన్ దాట్ కేస్ నేను కపుల్కి చెప్పేది ఏంటంటే, యూ రైట్ డౌన్ యువర్ ప్రయారిటీస్. యాజ్ ఎ హస్బెండ్ మీ ప్రయారిటీస్ ఏంటి, యాజ్ ఎ వైఫ్ మీ ప్రయారిటీస్ ఏంటి. ఆ ప్రయారిటైజేషన్ అనేది జరిగినప్పుడు వాళ్ళ మధ్యలో ఒకరి ప్రయారిటీని ఇంకొకరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఈ ఇష్యూస్ అనేవే రావు. ఫస్ట్ యూ అండర్స్టాండ్ వెదర్ దిస్ రిలేషన్షిప్ ఈజ్ బిగ్గర్ దాన్ యువర్ సెపరేషన్. అంటే వెళ్ళిపోయి మీ పేరెంట్స్తో ఉండిపోయేంత
పెద్ద ఇష్యూవా ఈ యొక్క సబ్జెక్ట్, దేని మీదన్నా గొడవ పడి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి అతనికి చెప్పకుండా ఏదో కాస్ట్లీ ఐటమ్ కొనేసింది అనుకుందాం. ఇప్పుడు ఆ కాస్ట్లీ ఐటమ్ కొన్నందుకు ఒక సారీ చెప్పేసి అబ్బాయి నెక్స్ట్ టైం నేను చెయ్యను అని ఈ అమ్మాయి చెప్పడం అనేది, షీ ఈజ్ ప్రయారిటైజింగ్ ద రిలేషన్షిప్ ఓవర్ దిస్ డెసిషన్. అవునా కదా? అవును. సో ఆ ప్రయారిటైజేషన్ అనేది హస్బెండ్ అండ్ వైఫ్కి ఉండాలి. పేరెంట్స్ ఎంత చెప్పినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యువర్ ప్రయారిటీస్ మ్యాటర్. అమ్మాయిని నచ్చజెప్పి లేదు నువ్వు అక్కడే ఉండు, వాడు రోజు తాగొచ్చి కొడతా ఉంటాడు. అప్పుడు ఉండదు. వాళ్ళు పడుతున్నారా, తల్లిదండ్రి పడుతున్నారా దెబ్బలు? ఈ అమ్మాయి కదా పడేది. భరించేది అమ్మాయి. మరి ఆమె షీ షుడ్ హ్యావ్ ద రైట్ టు డిసైడ్. ఆ డెసిషన్ మేకింగ్లో భాగంగా షీ హ్యాస్ టు ప్రయారిటైజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇతనితో రిలేషన్షిప్ నాకు ఇంపార్టెంటా, నా పిల్లలు ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం వల్ల సఫర్ అవుతారా, లేదా వాళ్ళకి డ్యామేజ్ ఏమైనా అవుతుందా, లేదు ఈ రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వడం వల్లనే నాకు డ్యామేజ్ అవుతుందా, నా పిల్లలకి డ్యామేజ్ అవుతుందా అనేది గమనించుకొని ప్రయారిటైజ్ చేసి తర్వాత వి షుడ్ మూవ్ అహెడ్. అండ్ ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం అండి, వి ఆల్వేస్ కర్స్ వెస్ట్రన్ వరల్డ్ టు అబౌట్ అవర్ డైవోర్సెస్ అండ్ డైవోర్స్ రేట్స్. వెస్ట్రన్ వరల్డ్లో మనము చాలా ఎక్కువగా శాతం చూస్తుంటాం కాబట్టి మనం కర్స్ చేస్తాం. కానీ దే ప్రిఫర్ పర్సనల్ పీస్. అట్ పీస్ లేనప్పుడు పిల్లలు ఏం చదువుకుంటారు, ఏం ఎదుగుతారు, ఏం చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం చిన్న ఇష్యూవే మనం కొంచెం కాంప్రమైజ్ అయిపోదాము, హస్బెండ్కి ప్రయారిటీ ఇద్దాము, అతను చెప్పింది విందాము అనడం వల్ల ఒక ఫ్యామిలీ అనేది బిల్డప్ అవుతుంది, ఒక ఫ్యామిలీ అనేది కలిసి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ పిల్లలకి ఫాదర్ లేని లోటు అనేది లేకుండా ఫాదర్ ప్రెజెన్స్లో వాళ్ళు ఎదగడం అనేది జరిగే అవకాశం ఉంది. సో ఐ వుడ్ సజెస్ట్ టు ప్రయారిటైజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. అట్లాగే మీరు ఇందాకనే ఎగ్జాంపుల్ చెప్పాను, రోజు కొడుతుంటే ఆ పిల్లలు ఎక్కడ సర్వైవ్ అవుతారండి? కొట్టే కాకుండా కొంతమంది మానసికంగా హింసిస్తుంటారు. అవును, అప్పుడు ఏం చేయమంటారు? సాడిస్టిక్ ప్లెజర్ కోసం. అంటే అమ్మాయి రాగానే ఇన్సల్ట్ చేయడం, ఇంకా రకరకాల కొట్టకుండా చేస్తుంటారు. ఇన్ దట్ కేస్ మళ్ళీ ఒకటే పాయింట్, యూ షుడ్ ప్రయారిటైజ్ వెదర్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు యూ అండ్ యువర్ చిల్డ్రన్, ఆర్ he is more important to this relationship. చిల్డ్రన్స్ లేని ఫ్యామిలీకి జరిగింది అనుకుంటే she can always take a decision. ఎట్లా, నేను నాకు ఇంపార్టెంటా, వెదర్ మై ప్రోగ్రెస్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ దిస్ రిలేషన్షిప్ అన్నప్పుడు she should take a call and make a decision. ఇటువంటి కేసుల మీద చాలా వస్తుంటాయి కదండి. మెయిన్ రీజన్ కనిపిస్తుంటుందండి, అమ్మాయి తప్పు కనిపిస్తుందా, అబ్బాయి తప్పు కనిపిస్తుంది, ఇద్దరు తప్పు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో నేను ఆనెస్ట్గా చెప్తున్నానండి, ఈ మధ్య కాలంలో రెస్పెక్ట్ ఇష్యూస్ చాలా వచ్చేసాయి. హస్బెండ్ డస్ నాట్ రెస్పెక్ట్ ద వైఫ్. ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోవడము, ఎక్కడో ఫ్రెండ్స్ ఇంట్లో ఉండడము, తర్వాత సెకండ్ రిలేషన్షిప్ అనేది అడిషనల్గా వెళ్ళడము, ఏదో తల్లిదండ్రి చెప్పారు కదా అని చెప్పి పెళ్లి చేసుకోవడము, దాని తర్వాత తనకి ఇష్టమైన అమ్మాయితోటి ఉండడము, ఈ అమ్మాయిని అబాండన్ చేయడము, ఇట్లాంటివన్నీ చాలా గమనిస్తున్నామండి. అండ్ మోర్ ఓవర్ కొంతమంది హ్యాపీగా పెళ్లి చేసుకొని పిల్లల్ని అంతా అయిన తర్వాత ఫారెన్ ఆపర్చునిటీస్ వచ్చేసాయని చెప్పి వీసా తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు, అమ్మాయిని కానీ పిల్లల్ని కానీ. ఇట్లాంటి కేసెస్ కూడా మేము ఆ రీజన్తో అమ్మాయిలు సఫర్ అవుతుంటారు. డెఫినెట్లీ సఫర్ అవుతారు. వాట్ ఈస్ మై డైరెక్షన్, వాట్ ఈస్ నెక్స్ట్ అనేది తెలియదు కదా వాళ్ళకి. అంటే మన రీసెంట్గా జరిగిన చర్లపల్లి ఆ రీజన్ అనుకోవచ్చా మనం? విజయారెడ్డి ఇద్దరు పిల్లలు ట్రాక్ మీద తెలిసి ఇట్స్ కైండ్ ఆఫ్ కొంతమంది భార్యని విడగొట్టాలని విడిపించుకోవాలన్నాం, ఆ అమ్మాయిని ట్రాక్ని, ఆ అమ్మాయిని క్యారెక్టర్ని డ్యామేజ్ చేసి పంపిస్తాం. ఆ తరహా కేసులు వస్తుంటాయి మీకు? ఆ తరహా కేసులు తక్కువ, చాలా తక్కువ, కానీ రావనేం లేదు, వన్స్ ఇన్ వైల్ వస్తుంటాయి. ఇంకా మీ దగ్గర 4వ విభాగం ఏముందండి? AHT. ఓకే, దాని గురించి చెప్పండి మీ ఫోకస్. మా ఫోకస్ అంతా కూడా 2 రకాల ఫోకస్. ఒకటేమో బ్రోతల్ హౌసెస్ లేకుండా సిటీని మెయింటైన్ చేయడము ఇన్ గుడ్ హెల్త్, అండ్ రెండోది వచ్చేసి విక్టిమైజ్ అయినటువంటి అమ్మాయిలని ఎక్కడి నుండి అయితే వాళ్ళు ట్రాఫికింగ్ చేయబడుతున్నారో ఆ ప్లేసెస్కి సేఫ్గా రిటర్న్ పంపించడం. ఓకే, ఈ 2 మీ మెయిన్ రీజన్స్.
గతంలో తీసుకుంటే ఒకప్పుడు ఈ కాలనీ, ఈ వీధి లేదా ఈ ఊరు పలానా దానికి అని ప్రత్యేకత ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ కాంక్రీట్ జంగుల్లో అవే కనిపిస్తున్నాయి కదండి. మరి ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు? అయితే వీ హ్యావ్ అన్ రోబస్ట్ AHTU టీమ్. యాక్టివ్గా మేము ఇంటెలిజెన్స్ కలెక్షన్ అనేది కంటిన్యూస్గా చేస్తుంటాము. ఆల్మోస్ట్ ఆన్ ఎవ్రీడే బేసిస్ వీ కండక్ట్ ర్యాండమ్ చెక్స్, ర్యాండమ్ రైడ్స్ ఇవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఒక్కసారి ఒకటి ఈ ప్లేస్ ఉంది, ఇది ఐడెంటిఫై అయింది అంటే దాని మీద రెక్కి నిర్వహించి సరి అయిన టైంలో రైడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. కొన్ని స్టార్ హోటల్స్ నడుస్తున్న అపార్ట్మెంట్ కల్చర్ ఉంది, అపార్ట్మెంట్లో జరుగుతుంటాయి. మీకు ఎలా ఇన్పుట్స్ వస్తాయండి? మాకు ఇన్పుట్స్ I cannot reveal this to you, Okay. but we have our sources. We have previous data, old data. అక్యూజ్డ్ని పట్టుకున్నప్పుడు అక్యూజ్డ్ తోటి మేము ఇంట్రాగేషన్ రిపోర్ట్ రాయించడము, ఆ ఇంట్రాగేషన్ రిపోర్ట్లో అతని ఇంతకుముందు ఎక్కడ కండక్ట్ చేశాడు, ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు, ఇంకా ఎక్కడ చేస్తున్నాడు, ఇలాంటి వివరాలన్నీ కూడా మేము ముందే కలెక్ట్ చేసుకుంటాము. ఆ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసి లోకల్ ఇన్ఫర్మేషన్ యాడ్ ఆన్ చేసి మేము ఈ రైడ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో ఎక్కువ ఏ ప్రాంతాల్లో ఉంటాయండి? యూజువలీ అరౌండ్ SR నగర్ ఏరియా, బోరాబండా ఏరియా అచ్చా, అండ్ బంజారా హిల్స్ ఏరియా. అంటే ఎక్కువ కంప్లైంట్లు వస్తాయా లేదంటే మీకు అక్కడ మాకు కేసు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ ఫేక్ అండి, రియల్ అంటారు? రియల్. ఓకే. విక్టిమ్ ఏజెంట్ తీసుకొస్తారు, మీరు హోమ్లో పెడతారు, ఆమె కావాల్సిన నేర్పిస్తారు, ఆమె రీహాబ్ చేస్తారు. కానీ వచ్చిన వాళ్ళు కొంతమంది మీరు ఇచ్చేది సరిపోక వాళ్ళు ఆల్రెడీ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడతారు, కానీ వెళ్ళిపోవడం చూస్తారు, మీ దగ్గర ఉండడానికి ఇష్టపడరు. మరి అటువంటి వాళ్ళని ఎలా చేస్తారు? అటువంటి వాళ్ళని మేము విక్టిమ్ అసిస్టెన్స్ యూనిట్ అని ఒక యూనిట్ పెట్టడం జరిగింది లాస్ట్ ఇయర్. ఆ విక్టిమ్ అసిస్టెన్స్ యూనిట్లో మేము వీళ్ళని పిలిపించి వాళ్ళు ఏదైనా రీహాబిలిటేషన్ కోరుకున్నప్పుడు వాళ్ళకి రీహాబ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ, వాళ్ళు ఎక్కడైనా మంచి ఉద్యోగం జాయిన్ అవ్వాలి అనే ఉద్దేశం ఉంటే త్రూ NGOs అట్లాంటి ప్లేసెస్, ఏదైనా వర్క్ ప్లేసెస్ కానివ్వండి, అట్లాంటి ఆపర్చునిటీస్ కానీ వాళ్ళకి చూపించడం అనేది జరుగుతుంది. అంటే మీకు పట్టుకున్న దాంట్లో ఎక్కువగా రియల్ విక్టిమ్స్ ఉంటారా, లేదు హ్యాబిచువల్గా? రియల్ విక్టిమ్స్ 40% ఉంటే 60% హ్యాబిచువల్గా. ఎందుకు అంటే దానికి రీజన్ కూడా మనీ. మేము ఇండ్లల్లో పని చేసుకుంటూ ఉంటాము, మాకు అంత డబ్బులు సరిపోవు, కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయంటే మేము ఇటువైపు వచ్చాము అని చెప్పేవాళ్ళే. మరి అటువంటి కేసుల్లో మీరు మీ డెసిషన్ ఎలా ఉంటుంది? డెసిషన్ కదా? లేదు, అది ఇవ్వలేము. కాకపోతే వి విల్ హెల్ప్ దెమ్ త్రూ రీహాబిలిటేషన్. ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇంకో రకమైన బిజినెస్ కానివ్వండి, వాళ్ళతోటి పెట్టించడానికి ప్రయత్నాలు అనేవి చేస్తుంటాం. కానీ కోర్టు చెప్పే విధంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి లాడ్జ్లో దొరికితే నేరం కాదంటారు. కానీ అటువంటి కేసులు దొరికినప్పుడు మీరు ఏం చేస్తారండి? వెన్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్, ఒక పర్సన్, ఒక వ్యక్తి తన ఫోన్లో కాంటాక్ట్స్ మెయింటైన్ చేసి కస్టమర్లను అట్రాక్ట్ చేసి ఒక పద్ధతి మీద పని చేస్తుంటే దాన్ని ఖచ్చితంగా క్రైమ్ అని. అది ఓకే, ఏదో పీటా యాక్ట్ పెడతారు, అరెస్ట్ చేస్తారు, అది కాదు. ఆ అమ్మాయి స్వతహాగే ఆ కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ పోషణకు ఇన్ సచ్ కేస్ ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. తను స్వతహాగా ఆమె కోసమే చేసుకుంటుంది. ఎప్పుడైతే ఆ విక్టిమ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పనికి 5,000 రూపాయలు అతనికి వచ్చాయి ఆర్గనైజర్కి, అందులో 1,500 ఆమె చేతిలో పెట్టి మిగిలిన డబ్బులన్నీ ఆయన తీసుకుంటాడు కదా. ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ దిస్ గర్ల్, దట్ ఈస్ ద క్రైమ్, దట్ నీడ్స్ టు బి అరెస్టెడ్. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు హర్ ఓన్, మాత్రం విక్టిమే కదా మనకండి. అవును, that is, లేడీ ఉన్నారు, but we cannot prosecute her. ఒక లేడీ ఉన్నారు, ఆమె కుటుంబ పోషణ కష్టం అవుతుంది, ఆమె చేసుకుంటుంది, అది క్రైమా? కాదు, అది కాదు. కానీ ఆమె మీద డిపెండ్ అయినవాడు మీరు క్రైమ్ అంటారు. ఆమె మీద ఎక్స్ప్లాయిట్ చేసిన వాడు, దట్ ఈస్ క్రైమ్. మనం ఫైనల్గా వద్దాం మేడం. చాలా మంది అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తుంటారు. మీరు అన్నట్లుగా ప్రతి ఇంట్లో ఏదో ఇష్యూ జరుగుతుంది, ఆ విషయాన్ని మనమే షార్ట్అవుట్ చేసుకోవాలి తప్ప ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మీ మెసేజ్ అందరికీ కాన్ఫిడెన్స్ రావాలి. దేర్ ఇస్ అ సిల్వర్ లైనింగ్ టు ఎవ్రీ క్లౌడ్. ప్రపంచంలో అన్నింటికన్నా భయంకరమైన ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ ఉంది. అమ్మాయిలు అది రియలైజ్ అవ్వాలి. మీ ఒక్కరికే ఈ ప్రపంచంలో అటువంటి ప్రాబ్లం రాలేదు, కొన్ని వేల లక్షల మందికి కూడా సిమిలర్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. కానీ వాళ్ళు ఓవర్కమ్ చేసి ఆ సొల్యూషన్ అనేది వెతుక్కోవడం చేశారు. సొల్యూషన్ ఎక్కడో మీరు వెతకాల్సిన పని లేదు,
మీ పక్కనే ఉన్న మీ తల్లి కానీ తండ్రి కానీ ఫ్రెండ్ కానీ అట్లాగే రోష్ని లాంటి ప్లేసెస్ వేర్ ఎన్జిఓస్ ఆర్ వర్కింగ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ సూసైడ్ ఇట్లాంటి ప్లేసెస్లో కానీ మీకోసం వెయిట్ చేస్తుంది. ఆ సొల్యూషన్ని వెతకండి, అంతేకాని నేను ఈ ప్రపంచంలో ఉండడమే వేస్ట్, నేను బతకలేను, నేను తట్టుకోలేను అనే ఉద్దేశంతో ఈ పిరికి చర్యను మాత్రం చేయొద్దు. ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేది ఉంటుంది. యూ జస్ట్ హ్యావ్ టు ఫైండ్ ఇట్. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందంటున్నారు లావణ్య మేడం. సమస్యలు ఉన్నాయి కదా అని పరిష్కారం లేకుండా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీ ఇంట్లోనే మీకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, లేదా మీ పక్కింట్లో అడగండి, మీకు బాగా నమ్మకమైన వ్యక్తులు కానీ స్నేహితులతో మాట్లాడి మీ బాధని వాళ్ళు షేర్ చేయండి, దాంట్లో పరిష్కారం దొరుకుతుంది తప్ప ఆత్మహత్యలు చేసుకుంటే పిరికితనం అంటూ లావణ్య మేడం చెప్తున్నారు. ఇంకా ఆ విషయానికి వస్తే వాళ్ళ ఇంట్లో కాకుండా వాళ్ళ అత్తగారి ఇంట్లో కూడా బాగా సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈరోజు ఆవిడ యూనిఫామ్ వేసుకుని సీట్లో కూర్చొని ఈరోజు కూడా వాళ్ళ మామగారికి అత్తగారికి మెచ్చుకుంటున్నారంటే ఆవిడ ఆ గ్రాటిట్యూడ్ ఉంది కాబట్టి ఈరోజు ఆవిడ కుటుంబంతో హ్యాపీగా ఉంటున్నారు. మీరందరూ కూడా అదే విధంగా ఉండండి. మీ అత్త మామ చూడకండి, వాళ్ళ మీ అమ్మ నాన్నని చూసుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది అనే విషయం లావణ్య గారి కుటుంబం నుంచి వచ్చి నేర్చుకున్న మంచి గుడ్. ఇది ఈ వారం లావణ్య మేడం సెక్షన్లో చెంటే వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ విషయం మాట్లాడాను, దయచేసి తప్పుగా అనుకోవద్దు. థ్యాంక్ యూ. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.